హల్లెలూయా. నిశ్చయంగా మనం అందరం ప్రభు చెంతకు వద్దుము గాక. ఆమేన్ చెప్పండి. చేతులపై యుద్ధం గట్టిగా హల్లెలూయా. ఈ యవ్వన కాలం స్థిరమైంది కాదు. ఈ వయసు ఎప్పుడు ఉండేది కాదు. ఈ బలము, ఈ యవ్వనం ఏ రోజైనా తరిగిపోయేది. దేవుని కొరకు చేసే వయసు ఉన్నప్పుడే, చేయాలన్న ఆశ ఉన్నప్పుడే, చేసే బలం ఉన్నప్పుడే ప్రభు కొరకు మనం ఒక మంచి తీర్మానం తీసుకొని ప్రభు చెంతకు చేరుదువుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. భక్తుడైన ఎలీషా తనకు చక్కటి బలం ఉంది, 12 అరకల ఎడ్లున్నాయి. ఎన్ని ఉన్నా ఒక మంచి యవ్వన కాలంలో దేవుని కొరకు అన్నీ విడిచిపెట్టి దేవుని చెంతకు చేరాడు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. దేవుని కొరకు బలంగా వాడబడగలాడు. హల్లెలూయా. కనుక యవనస్తులకు నేను అదే జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే, బాప్తిసం లేని వారు ఉంటే, ప్రతిరోజు ఒకేలా ఉంటుందని ఎప్పుడు అనుకోదు. మనం పాట పాడినట్టుగా గడ్డి పూ లాంటిది మన యవ్వనం. మన అందమైనా, మన బలమైనా, ఈ యవ్వన కాలమైనా అది ఎప్పుడు స్థిరంగా ఉండేది కాదు. చక్కగా దేవుని వాక్యం అంటుంది, బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నట్టుగా ఈ యవ్వన కాలంలో చక్కగా బాప్తిసం తీసుకొని దేవుడు మెచ్చే, దేవుని మెప్పించే జీవితాన్ని మనం అందరం జీవించదుముగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని మాటలు మనం విందాం. అందరూ బైబిల్ తెరిచి యోవేలు ప్రవచన గ్రంథం, యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము 24 నుంచి 26 వరకు మైకులో చదువుకుందాం. మరి ప్రతి ఒక్కరు ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. ఇది మార్చి నెల, మనకు దేవుడి ఇవ్వబోయే వాగ్దానం. అందరూ శ్రద్ధగా చదువుగా విందాం. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. మై పీపుల్ నెవర్ బీ అషేమ్డ్ అని ఇంగ్లీష్లో రాయబడింది. ఇవి ఒక మార్చి నెల. దేవుడు గత 2 నెలలు మనల్ని కాచి కాపాడాడు. మనం చూస్తుండగానే క్రొత్త సంవత్సరంలో 2 నెలలు గడిచిపోయినాయి. ఎన్నో ప్రమాదాలు గడిచిపోయినాయి. దేవుడు ప్రతి పరిస్థితుల నుంచి మనల్ని దాటుకుంటూ మనకు తోడుగా ఉంటూ వచ్చాడు. ఈ మార్చి నెల ప్రభు ఒక చక్కటి మాటతో నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నిన్ను ధైర్యపరచడానికే ఈ చక్కటి మాటను ఈ పునరుద్ధాన దినం వినిపింపజేస్తున్నాడు. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. ఆమేన్ చెప్పండి గట్టిగా. చేతులపై చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఫిబ్రవరి నెల దాకా నీవు సిగ్గుపడే, అవమానపడే, అసహనంగా ఫీల్ అయ్యే పరిస్థితులు ఎన్ని చూసావో, ఎన్ని అనుభవించావో. మనుషుల మాటలు నిన్ను అవమానపరిచాయి, పరిస్థితులు నిన్ను అవమానపరిచాయి, కరువు కాటకాలు నిన్ను బాధపరిచాయేమో. నిశ్చయంగా ఈ యొక్క పునరుద్ధాన దినం దేవునికి మాట ఇస్తున్నాడు. ఈ మార్చి నెల నీవు సిగ్గుపడే పరిస్థితి దేవుడు రానివ్వడు. నీవు అవమానపడే పరిస్థితి దేవుడు రానివ్వడు. నీవు వేదన పడే పరిస్థితి ఈ నెల నీ జీవితంలో రాదు. నిశ్చయంగా నువ్వు తల దించుకునే పరిస్థితి ఏ నాటికి ప్రభు రానివ్వకుండా ఉండునుగాక. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చునుగాక. తల దించుకునే పరిస్థితి రానివ్వడు ఆయన. నిశ్చయంగా నువ్వు తలెత్తుకునేటట్టుగా జీవించేటట్టుగా ప్రతిదీ నీ పిల్లల విషయంలో దేవుడు జరిగించునుగాక. నీ కుటుంబంలో జరిగించునుగాక. మన సేవలో జరిగించునుగాక. దేవుడు జరిగించునుగాక. తలెత్తుకుని నడిచేటట్టుగా ప్రతి పరిస్థితి దేవుడు నీకు అనుకూలంగా నా దేవుడు మార్చునుగాక, మలచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఎన్నటికీ ఏ పరిస్థితి, ఏ బాధ, ఏ మాటలు నిన్ను బాధ పెట్టాయి, నువ్వు తల దించుకునేటట్టుగా చేశాయి, ఏ అప్పులు
నేను తలదించుకునేటట్టుగా చేశాయి. ఏ వేదనలు నిన్ను తలదించుకునేటట్టుగా. ప్రతి ఒక్కరి జీవితాల్లో కొన్ని పరిస్థితులు ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో మనం ఏం మాట్లాడలేని స్థితిగతులు ఉంటాయి. మన మౌనమే తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొద్దిమంది చేసిన తప్పులు బట్టి నిన్ను బాధ పెట్టే పరిస్థితులు వచ్చాయేమో. కొన్నిసార్లు నువ్వు ఏ తప్పు చేయకపోయినా కొన్ని నిందలు నీ మీద పడి తలదించుకున్నావేమో. నిశ్చయంగా ప్రభు నీకు మంచి ధైర్యం గల మాట ఇస్తున్నాడు. నువ్వు నమ్మగలిగితే నీ తల్లిదండ్రులను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ పిల్లల్ని బట్టి, నీ భర్తని బట్టి, నీ భార్యను బట్టి, లేదంటే నీ బంధువులను బట్టి, లేదంటే నీ భక్తిని బట్టి ఎక్కడ నిన్ను అవమానపరిచారు, ఎక్కడ నిన్ను బాధ పెట్టారు, ఎక్కడ నిన్ను తలదించుకునేటట్టుగా మాట్లాడారు, నువ్వు ధైర్యం తెచ్చుకో. ప్రభు నీకు ధైర్యం గల మాట ఇస్తున్నాడు. ఈ రోజు నుంచి ఇక ఎన్నటికి నువ్వు సిగ్గుపడే పరిస్థితి రాదు, నువ్వు అవమానపడే పరిస్థితి రానివ్వడు ఆయన. నిశ్చయంగా నువ్వు బాధపడే పరిస్థితి, నువ్వు కన్నీరు పడే పరిస్థితి నీ జీవితంలో ఆయన అనుమతించకుండా ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త అయిన యోవేలును దేవుడు ప్రేమించి ప్రేరేపించి రాయిస్తున్నాడు తన ప్రజల కొరకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాడు ప్రభు. నా జనులు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఈ మాటలు రాయిస్తున్నాడు. వారు చేసిన కొన్ని దోషములను బట్టి, కొన్ని అపరాధం బట్టి దేవుడే కరువును అనుమతించాడు, కష్టాన్ని అనుమతించాడు. వారు త్రోవ తప్పిన వారిగా నడిచినప్పుడు దేవుడే కొన్ని శిక్షలను అనుమతించాడు. అంటున్నాడు నా సైన్యము. ఆయన సైన్యంలో ఏమేమి ఉన్నాయి? గొంగలి పురుగులు ఏమున్నాయి, చీడ పురుగులు, మెడతలు, తిని పసర పురుగులు, ఇవన్నీ నా సైన్యం, నేనే పంపించాను. సంవత్సరముల నుండి తినివేసిన పంట అంటే ఇవి ఒక మాటలు ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు యోవేలు ప్రవక్తను ముందు పెట్టి రాస్తున్నాడు. ఆయనకు ప్రత్యక్షమైన దేవుని వాక్కు ఇది. మీరు చాలా సంవత్సరాలు అవమానపడే పరిస్థితులు వచ్చాయి. మీరు చాలా పరిస్థితుల్లో ఒకరి ముందు చేయి చాపే పరిస్థితులు వచ్చాయి, ఒకరి ముందు తలదించుకునే పరిస్థితులు వచ్చాయి. మీ దేవుడేమాయను అని అనేకులు నిందించే పరిస్థితులు వచ్చాయి కదా. ప్రజలు కొన్ని రోజుల వరకు, కొన్ని సంవత్సరముల వరకు వారు వేదన అనుభవించారు, అవమానాలు అనుభవించారు, కరువు కాటకాలను అనుమతించారు. చేసిన కష్టం నేలపాలైపోతే చాలా మంది ప్రజలు అన్యులు హేళన చేస్తుంటే ఆ హేళన మాటలు అవమానంగా ఫీల్ అయిపోయారు. మనం చూసి ఇతరులు నవ్వుతుంటే ఎంత అవమానంగా ఫీల్ అవుతామో అట్లా అనేకమైన సిగ్గుపడాల్సిన పరిస్థితులు, చాలా పరిస్థితులు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడే అనుమతించాడు. వారి యొక్క పరిస్థితులను బట్టి, వారి నడవడికను బట్టి ప్రభువే అనుమతించాడు. అనుమతించిన ప్రభువే వారి కన్నీరును చూసి, వారి పశ్చాత్తాపాన్ని చూసి ప్రభు మరలా అంటున్నాడు, ఇక ఎన్నటికి, ఇక ఈ రోజుతో ముగించబడాలి. ఆమెను చెప్పు గట్టిగా, నమ్మినవారు ఆమెను చెప్పు గట్టిగా. ఈ రోజుతో నువ్వు ముగించబడాలి. నీ పరిస్థితులు, నీ కుటుంబాన్ని బట్టి వేలెత్తి చూపిన వారు నిశ్చయంగా అదే పరిస్థితుల్లో నిన్ను తలగా దేవుని నియమించాలి. అలాగ నువ్వు నిలబడాలి. దేవుడు ఆ కృప మీ అందరికి అనుగ్రహించును గాక. ఆ కృప మీ అందరికి అనుగ్రహించును గాక. ఈ వాగ్దానం ఈ నెలలో జరగడం నువ్వు చూచుదువు గాక, నెరవేర్చబడడం నువ్వు అనుభవించుదువు గాక. అది ఏదైనా, నీ పనులలో, నీ ఉద్యోగాలలో అవమానం ఏ పరిస్థితులైనా కావచ్చు, అసహించుకునే పరిస్థితులు, మనం చూసి అసహించుకునే పరిస్థితులు అది దేంట్లోనైనా, చదువులో కావచ్చు, వీనికి ఏమవుతుందా, వీనికి ఏం రాదు అని టీచర్లు అసహించుకుంటారు కొన్నిసార్లు స్కూల్లో. ఇంకొద్ది మంది చదువు సరిగా రాకపోతే ఇతరులు అసహించుకుంటారు. ఉద్యోగంలో సరైన స్థితిలో, సరైన పొజిషన్లో లేకపోతే నీ ప్రక్కన వారే, ఇంతకాలమైంది నువ్వు జాయిన్ అయ్యి, నీకు సరైన పొజిషన్ లేదు, సరైన స్థితి లేదు, సరైన ప్రమోషన్ లేదని అంటారు, హేళన మాట అంటారు. ఇంకొద్ది మంది అంటారు, ఇంతకాలం దేవుని దగ్గర పోయావు, ఇంతకాలం దేవుని నమ్ముకున్నావు, 20 ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది, నీ బ్రతుకులు ఏమైందమ్మా అంటలేరా అని ఎవరన్నా ఇంతవరకు అనలేదా? ఎంతోమంది ఇంతకాలం దేవుని నమ్ముకున్నావు, పొద్దున్న లేగానే మందిరానికి వెళ్తావు,
బైబిల్ పట్టుకొని వెళ్తావు, ఏ ప్రార్థనలు అంటే ప్రార్థన పరిగెడతావు, ఏ ఒక ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన పరిగెడతావు. ఏమైపోయింది నీ భక్తి? ఏమైపోయింది? నీ దేవుడు ఏం చేశాడు అన్నప్పుడు ఎన్నోసార్లు బాధపడ్డావు. అయ్యో ప్రభువా, వాళ్ళ ముందు నేను ఏం చెప్పలేని స్థితిలో అయిపోయాను ప్రభువా అని అన్నారు. నువ్వు ఇంతగానో భక్తి చేస్తావు, నీ పిల్లలు ఇలా తిరుగుతున్నారంటే ఎంతగానో దుఃఖపడ్డావు. ఇక ఆ పరిస్థితులు ఈ రోజుతో ముగించబడునుగాక, ముగించబడునుగాక. నా ప్రభు ద్వారం తెరిచే టైం వచ్చింది. నిశ్చయంగా ఆయన తలుపులు తెరిచే టైం వచ్చింది. ఆయన వాగ్దానపు వాక్కు నీకు ధైర్యాన్ని ఇచ్చే టైం వచ్చింది. నువ్వు దీన్ని తీసుకొని ధైర్యంగా అడుగు ముందేయగలిగితే తప్పక నీ జీవితంలో గొప్ప విజయాలు ప్రభు అనుమతించునుగాక. అయితే ఎవరికి ఈ యొక్క వాగ్దానం నెరవేరుతుంది? ఎవరికి ఈ యొక్క ధైర్యం గల వాక్కు వారి జీవితంలో ధైర్యాన్ని ఇస్తుంది? ఏదో అప్పుడప్పుడు భక్తి చేస్తూ, అప్పుడప్పుడు మందిరానికి వస్తూ, అప్పుడప్పుడు ఉండేవారికి కాదు ఇది. దేవుని బిడ్డలను చెప్పుకుంటూ లోకాన్ని వెంబడించే వాళ్ళకి కాదు ఇది. దేవుని నమ్ముకొని కూడా ఇంకా లోకాచారాలు పాటిస్తూ లోకాన్ని విడవకుండా, పాపాన్ని విడవకుండా, ప్రాధేయ పడకుండా, పశ్చాత్తాపడకుండా ప్రార్థన చేయని వారికి కాదు ఇది. స్పష్టంగా అంటున్నాడు, స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాడు, ఇది నా జనులకు, మై ఓన్ పీపుల్, నా జనులు. నా జనులకి ఈ యొక్క మాటలు, నా జనులకి ఈ వాగ్దానం, నా జనులే. ఇక ఎన్నటికీ సిగ్గుపడే పరిస్థితి నేను వారికి ఇవ్వను. వారి జీవితంలో ఏ శత్రులైతే వారి పంటను మింగివేశారో, వారి కష్టాన్ని మింగివేశారో, వారి శ్రమను మింగివేశారో, అవన్నీ నేను నా జనులకు ఇస్తాను. చెప్పండి, ఎవరికి ఇస్తానంటున్నాడు? నా జనులకు, మై ఓన్ పీపుల్. ప్రభు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశిస్తూ ఈ మాట రాశాడు, వారు నా జనులు. అందుకే ఆ మాట రాయబడుతుంది. ఎవరు ఆయన జనులు? ఒకవేళ నీవు నిజంగా ఆయన ప్రజల్లోనే ఆయన జనాంగంగా ఉన్నావా? ఆయన స్వకీయ జనంగా నువ్వు మార్చబడ్డావా? అయ్యా నీకు తెలియదా పాస్టర్ అయ్యా అంటావా? ప్రతి వారం నేను కనబడతలేను అయ్యా, ప్రతి వారం నీ మందిరానికి నువ్వు నాకు కనబడితే కాదు, నువ్వు లెక్కప్ప చెప్పాల్సింది ప్రభువుకి. ప్రభువుకి లెక్కప్ప చెప్పాలి. నీ భక్తిని బట్టి, నీ నడవడికని బట్టి, నీ ప్రవర్తన బట్టి నువ్వు ఆయన జనాంగంగా ఉన్నావో లేదో నువ్వే నిర్ణయించుకో. చదవండి ఆ మాట, హెజ్కేల్ ప్రవచన గ్రంథం 36:28. ఎవరు ఆయన ప్రజలు? ఎవరికి వాగ్దానం? చదవండి. మీరు నా జనులయ్యుందురు, నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో అమ్మ వినాలి, మీరు నివసించెదరు, మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడనయ్యుందును. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా ప్రభు అంటున్నాడు, మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడినై ఉందును. అలాగే చక్కటి మాటలు, ఇదే మాటలు మనకు 27 వచనం, 27 నుంచి చదవండి. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసెదను. నేను మీ పితరులకిచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడనయ్యుందును. ఎవరు ఆయన జనాంగం? అమ్మ వినాలి, నా వైపు చూడండి అందరూ, కుర్చీలో కూర్చుని కూడా అందరూ. ఎవరు ఆయన జనాంగం? ఆయన ప్రజలకి ఈ యొక్క వాగ్దానం, ఆయన ఇచ్చే సమస్తం ఆయన ప్రజలకే సొంతం. ఎవరికి పడితే వాళ్ళకి కాదు. మై ఓన్ పీపుల్, నా ప్రజలు వాళ్ళు. నేను నా ప్రాణం పెట్టి, నా రక్తం పెట్టి కొన్న ప్రజలు వారు, వారికే నా సమస్త సొంతం. ఇప్పుడు చూడండి, ఏదైనా కుటుంబం ఉందో అనుకోండి, ఆ తండ్రి ఆస్తి తన సొంత కుమారులకు సొంతమైంది. అలాగే ప్రభువును బట్టి ఎవరు ఆయన జనాంగం అంటే బైబిల్ అంటుంది, నా కట్టడలను అనుసరించువారు, నా కట్టడలను అనుసరించువారు. ఎవరైతే నా మాటలు అనుసరిస్తారో,
నేను చెప్పే మాటలు అనుసరిస్తారో వారే నా ప్రజలు, నేను వారికి దేవుడిగా ఉంటాను. ఈ యొక్క మాట చాలాసార్లు బైబిల్లో చాలాసార్లు రాయబడి ఉంటుంది. మనం చూసినట్లయితే రోమాపత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. చూడండి, రోమాపత్రిక 9వ అధ్యాయము 33వ వచనం కూడా దేవుడు ఎవరిని సిగ్గుపరచడో, ఇదిగో నేను ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. స్పష్టంగా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాడు. ఎవరు ఆయన ప్రజలు? ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో, ఆయన మాటలు అనుసరిస్తాడో, ఆయన కట్టడలు, ఆయన చెప్పే బోధలు, ఆయన ఇస్తున్న మాటలు, ఆయన ఆజ్ఞలు ఎవరైతే అనుసరిస్తారో వారే ఆయన జనాంగం. చాలాసార్లు ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు దుఃఖపడే పనులు చేశారు, దేవుణ్ణి దుఃఖపరిచే పనులు చేశారు. మోషే ఉపవాసానికి వెళ్ళాడు, కొండ మీదకి వెళ్ళాడు, 40 రోజులైంది, ఇంకా మోషే రావట్లేని చెప్పి వారే ప్రతి ఒక్కరు బంగారం వేసుకొని ఒక దూడను చేసుకొని, ఇదిగో మమ్మల్ని నడిపించింది ఇదే అని దాన్ని పాటించి దాన్ని ఆచరించి మొత్తం లోకాచారాలు పాటిస్తూ మోషే తిరిగి వచ్చేసరికి అందరూ అలాగా దానిలో లీనమైపోయారు. అప్పుడు దేవుని కోపం వచ్చి ఎవరైతే నీతిగా ఉండి దేవుని పక్షం ఉన్నారో వారు మాత్రమే మిగిల్చబడ్డారు, మిగతా వారు అగ్నితో కాల్చబడ్డారు. మిగతా వారు భూమి నెరవిడిచి మింగేసినట్టుగా అగ్నితో కాల్చబడ్డారు. అంటే చూడండి, ఇశ్రాయేల్ ప్రజల్లో చాలా మంది ఉన్నారు, వారందరూ ఆయన జనాంగంగా మారలేదు. ఎవరైతే ఆయన ఆజ్ఞలు పాటించారో వారితోనే యెహోషువ ఆ కొండ మీదనే మోషే కొండ మీద ఉన్నాడు, కొండ దిగిన తర్వాత యెహోషువ కనబడుతున్నాడు. మిగతా వారు లేరు. ఏమైపోయారు? ఇంతకాలం భక్తి ఏమైపోయింది? ఇంతకాలం దేవుడు నడిపించిన తీరు ఏమైపోయింది? దేవుడు చేసిన అద్భుతాలు మీ జీవితంలో ఏమైపోయినాయి? దేవుడిచ్చిన వాగ్దానాలు ఏమైపోయినాయి? దేవుడిచ్చిన ఆజ్ఞలు, నడిపించిన తీరు అన్ని మర్చిపోయారు. దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయారు, వారి జీవితంలో నడిపించిన కార్యాలు మర్చిపోయారు, మేలైన కార్యాలు మర్చిపోయారు. దేవుడు వారి జీవితంలో ఎంతగా మేలు చేశాడు, ఎంతగా బానిసత్వం నుంచి విడిపించాడు, అన్నీ మర్చిపోయారు. మరల లోకాచారం, మరల లోకం వెంబడి నడవడం, ఆ దూడను చేసుకోవడం, మరలా అన్ని ఆచారాలు పాత పద్ధతులకు వచ్చేసారు. వారు కాదు ఆయన జనాంగం, వారు కాదు ఆయన ప్రజలు, వారికి కాదు ఈ వాగ్దానం, వారికి కాదు ఈ ధైర్యం గల వాక్కు. ఎవరు? ఆయన వాక్కులు అనుసరించేవారు, ఆయన కట్టడలు అనుసరించేవారు. నా కట్టడు వినేవారని రాయబడలేదు, నా కట్టడలను అనుసరించేవారు. దేవుని వాగ్దానాలు మనకు ఎన్నో ఇవ్వబడ్డాయి, మరి నువ్వు అనుసరిస్తున్నావా? ఇశ్రాయేల్ ప్రజలు మరచిపోయిన వారిగా ఉన్నారు. చాలామంది మరచిపోయిన వారిని ఆయన జనాంగంగా ఆయన ఏర్పాటు చేసుకోలేదు. ఎవరైతే మోషే రావడం ఆలస్యమైనా 40 రోజులు అవుతున్నా ఓపికతో ఉన్న యెహోషువ లాంటి వాళ్ళకే పాలు తేళ్లు ప్రవహించే దేశం ఇచ్చాడు. హల్లెలూయా! చెప్పు గట్టిగా హల్లెలూయా! చేతులు పైపు గట్టిగా హల్లెలూయా! యెహోషువని దేవుడు ఎక్కడ సిగ్గుపరచనివ్వలేదు. యెహోషువ ఎక్కడ తలదించుకునే పరిస్థితి దేవుడు రానివ్వలేదు. సొంతవారు ఎన్ని మాటలన్నా, సొంతవారు ఎన్ని మాటలన్నా, ఆ ఉన్న గోత్రికులు ఉన్న ప్రజలందరూ ఎన్ని హేళన మాటలు అన్నా దేవుడు యెహోషువ పక్షాన్ని నిలబడ్డాడు. ఎవరు? ఆయన జనాంగం. ఈరోజు మందిరానికి వచ్చినంత మాత్రాన, భక్తి చేసినంత మాత్రాన కాదు, ఆయన వాక్కులు వినేవారు కాదు, అనుసరించేవారే ఆయన జనాంగం. హల్లెలూయా! నీ ముందే నీ పరిస్థితులు వేరవుతాయి. నీ సొంత వాళ్ళందరూ లోకాన్ని పాటిస్తుంటే అప్పుడు నువ్వేం చేస్తావు? అయ్యా అందరూ పాటిస్తున్నారు, నేను కూడా పోయినా. అందరూ పాటిస్తున్నారని యెహోషువ పోయిండా? యెహోషువ వెళ్ళలేదు. ఆ కొండ దగ్గరనే వేచి ఉన్నాడు తన సేవకుని కొరకు,
తన నాయకుడి కొరకు, దేవుడు పంపించే వాక్కు కొరకు కొండ దిగువ భాగమే అక్కడలాగా వేచి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడ్డాడు. మరి ఈరోజు ఎవరి యందు నీ విశ్వాసం? ఎవరి కట్టడలను అనుసరిస్తున్నావు? వింటున్న వాక్యాలు వింటున్నావు, విని విడిచిపెట్టేవారికి కాదు. అద్భుతాలు ఈరోజు జరిగిన తర్వాత రేపు మర్చిపోయేవారికి కాదు. ఈరోజు వింటారు, ఈరోజు ప్రార్థన చేస్తారు, ఈరోజు దేవుడు మేలు చేస్తాడు, అన్ని బాగా ఉంటాయి. ఒక 4 రోజుల తర్వాత మరలా మర్చిపోతారు. దేవుడు ఏ పరిస్థితి నుంచి నేను లేవనెత్తాడు, ఏ రోగం నుంచి నేను బాగు చేశాడు, ఏ పరిస్థితులు, ఎటువంటి మరణకరమైన పరిస్థితులు నేను దాటిపోయావు, అన్నీ మర్చిపోతారు. ఎలాగంటే ఇశ్రాయేల్ ప్రజల్లాగా. అందుకే వారికి ఇవ్వలేదు పాలు తేనె ప్రవహించే దేహం, వాళ్ళకు లేదు అనుమతి. అక్కడి దాకా తీసుకొచ్చాడు, కానీ అనుమతించింది ఇద్దరికే. ఎవరు? యెహోషువ, కాలేబుకే. ఈ ఇద్దరు మాత్రమే, అనుసరించిన వారు మాత్రమే, అనుసరించిన వారు మాత్రమే, ఆయన మాటలు అనుసరించిన వారు మాత్రమే అడుగు పెట్టగలిగారు. మరలా అంటున్నాను, ఎవరు ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకోగలరంటే ఆయన మాటలు అనుసరించిన వారు మాత్రమే. ఎన్ని విన్నా, ఎన్ని విని విడిచిపెట్టే వారిగా ఉంటుంది ఎప్పటికీ నీ జీవితంలో నెరవేరు. ఈరోజు మందిరానికి వచ్చిన నీవు ఆయన చెప్పే మాటలు, ఆయన ఇచ్చే వాగ్దానాలు, ఆయన ఇచ్చే నియమాలు, ఆయన పెడుతున్న నిబంధనలు పాటించాలి. లోకానికి వేరుగా ఉండాలంటే మొత్తం లోకం నుంచి వేరేని కాదు, వాళ్ళతోనే ఉంటూ ఒక ప్రత్యేకమైన జీవితం నీలో కనబడాలి, ప్రత్యేకమైన భక్తి నీలో కనబడాలి, ప్రత్యేకమైన కార్యాలు, ప్రత్యేకమైన రీతి, ప్రత్యేకమైన మాటలు నీ బ్రతుకులో కనబడాలి. అప్పుడు కదా నీవు సిగ్గుపడకుండా దేవుడు చేస్తాడు. అప్పుడు కదా నువ్వు అవమానపడకుండా దేవుడు చేస్తాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము, దేవుడు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి విడిపించిన జనాంగము, ఆయన అద్భుతాలు చేసుకుంటూ అద్భుతాల వెంట నడిపించిన జనాంగము, ఏమైపోయింది వారి భక్తి? ఏమైపోయింది? మధ్యలో రాగానే, కార్యాలు ఆగగానే, సేవకుడు లేకపోగానే, నాయకుడు ప్రార్థనలకు వెళ్ళగానే అంతేనా భక్తి? అంతేనా లోకాన్ని వెంబడించడం, వాళ్ళకు వాళ్ళే నిర్ణయాలు తీసుకోవడం, గుమ్మికూడడం? ఇలా కాదు, ఇక మనందరం ఇలా చేద్దాం. మోషే లేకపోతే ఏంది? మనకు ప్రారంభం నుంచి దేవుడు లేడా? సరే, దేవుని దగ్గర నువ్వు మొరపెట్టినా బాగుండేది కదా. దేవుని దగ్గర నువ్వు మొరపెట్టి, దేవా ఎలా నడవాలి, మరి నీ దాసుడు తండ్రి ఉపవాస ప్రార్థనలకు వెళ్ళాడు అని అడిగినా బాగుండేది కదా. దేవుణ్ణి అడగడం లేదు, దేవుణ్ణి అడిగే విధానం లేదు. దేవుణ్ణి అడగకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకున్నారు, వాళ్ళ సొంత ఆలోచనలు వెంబడించారు, సొంత మాటలు వెంబడించారు, సొంత వాళ్ళు చెప్తున్న మాటలు వెంబడించారు. అందుకే దేవుని కోపానికి దహించి వేయబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా ఈ దినం జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరికి దేవుడు ఈ యొక్క మాటను సొంతం చేస్తాడంటే నిశ్చయంగా ఆయన కట్టడలను అనుసరించి ఆయన మీదే విశ్వాసం ఉంచేవారికి, ఆయన మీద విశ్వాసం ఉంచేవారికి దేవుడు వారి జీవితంలో ఎన్నడూ సిగ్గుపడే పరిస్థితులు రానివ్వడు. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ మాట మీద ఒక భక్తుడు పాటకు రాశాడు కదా, ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంగమందున కంచెగల తోటలోనా నన్ను పరచినందున కంచెగల తోటలోనా చెప్పండి మేడం, నన్ను స్థిరపరచినందునా వెంబడి కృపను పొందుచు కృపలో చేరితమే పాడుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో
స్వస్థత నీలోనని సృష్టికర్తవు నీవేనని దైవిక స్వస్థత నీలోనని నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే నా జనులు ఇక ఎన్నడూ పడాలి సిగ్గుపడరంటివే కృప వెంబడి కృపను పొందుచు యేసయ్యా కృపలో జయ గీతమే పాడుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. హల్లెలూయా. శబ్దం గట్టి హల్లెలూయా. ఈరోజు ఆయన కట్టడలను అనుసరించే వారిగా ఉన్నామా, లేదంటే కేవలం విని విడిచిపెట్టే వారిగా ఉన్నామా? ఎవరు ఆయన జనాంగము వారికి మాత్రమే ఈ వాగ్దానం, వారికి మాత్రమే ఈ యొక్క ధైర్యం గల వాక్కు సొంతం. వారిని మాత్రమే ప్రభు సిగ్గుపడే పరిస్థితులు రానివాడు, వారి కుటుంబాలను ధైర్యంగా నిలబెడతాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలు విన్నారు కానీ విడిచిపెట్టారు, వింటున్నారు కానీ మర్చిపోతున్నారు, వింటున్నారు కానీ లోకాన్ని వెంబడిస్తున్నారు. వారిని అనుమతించలేదు ప్రభు. పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వారిని అనుమతించలేదు. విని విడిచిపెట్టే వారికి ఆశీర్వాదాలు కాదు, విని మర్చిపోయే వారికి కాదు, విని దాని ప్రకారం నిలబడ్డ వారికి, విని దాని ప్రకారం ఆచరించే వారికి మాత్రమే దేవుడు సిగ్గుపడే పరిస్థితులు, అవమానపడే పరిస్థితులు రానివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. సగం సగం భక్తి చేస్తూ, నామకార్థ భక్తి చేస్తూ ఏమంటున్నారు? ఏంది ఏదో మ్యారేజ్కి బాప్టిజం తీసుకుంటారు కదా, పెళ్ళికి బాప్టిజం తీసుకుంటూ ఇట్లాంటి కాదు. ఇక్కడ చాలామంది ఎవరు ఉన్నారా ఇంకా వివాహం కొరకు బాప్టిజం తీసుకునేవారు? కనీసం 2 వారాలైనా దేవుని మందిరంలో గడపకుండా, దేవుని మందిరంలో కనబడకుండా, వాక్యాలు వినబడకుండా, కనీసం ఒక 2 రోజులు దేవుని వాక్యాలు ఎలా ఉండాలి, బాప్టిజం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఏం పాటించాలి, నామకార్థ భక్తి చేసే వారికి కాదు ఈ వాగ్దానాలు. దేవుని కొరకు కష్టమైన కరువైన దేవుని కొరకు నిలబడ్డవారు దేవుని జనాంగం, వారు సిగ్గుపడకుండా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఇలాగే ఇశ్రాయేల్ ప్రజలు వారు విడిపించబడ్డానికి ఫరో ఒప్పుకోవట్లేదు. ఫరో ఒప్పుకోకపోతే దేవుడు ఆ ప్రజల కొరకు తెగుళ్ళు పంపించాడు. 10 తెగులు పంపించాడు. మనందరూ తెలుసు. అందులో ఒక తెగులు ఏంటంటే, సంహార దూత వచ్చి ప్రతి దాంట్లో జ్యేష్ఠుణ్ణి తీసుకుని సంహరించి వెళ్ళిపోయింది. అయితే చూడండి, ఆ టైంలో దేవుని ప్రజలు అనబడ్డవారు రక్షించబడ్డారు. దేవుని జనాంగం అన్నవారు రక్షించబడ్డారు. ఎలా రక్షించబడ్డారు చూడండి, ఎలా తప్పించబడ్డారు ఆ తెగుల నుంచి. నిర్గమకాండం 12వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 13. ఐగుప్తు దేశమందు సంచరించి మీరున్న ఇండ్ల మీద
ఆ రక్తమును చూసి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. హల్లెలూయా. చేతులపై యుద్ధం గట్టి హల్లెలూయా. ఒకటి, ఆయన కట్టడలు అనుసరించే వారికి, ఆయన యందు విశ్వసించే వారికి, వారు ఆయన జనాంగంగా మార్చబడతారు. వారు సిగ్గుపడకుండా వారు కోల్పోయిందంతా దేవుడు తిరిగిస్తాడు. రెండవదిగా, ఎవరు ఆయన జనాంగము ఇక్కడ స్పష్టంగా ఈ సందర్భంలో ప్రభు నిరూపించాడు. ఏంటంటే ఈ పంపించిన ఈ 10 తెగుల్లో ఒక తెగులు సంహార దూత వచ్చి ప్రతి దాంట్లో జ్యేష్ఠమైన దాన్ని, ప్రథమ ఫలముని చంపేసి తీసుకెళ్ళిపోయింది. అయితే దేవుని ప్రజలు అన్నవారు అన్ని లక్షల మందిలో తప్పించబడ్డారు. చెప్పండి, ఎవరు తప్పించబడ్డారు? దేవుని ప్రజలు అన్నవారు తప్పించబడ్డారు. దేవుని జనాంగంగా ఉన్నవారు రక్షించబడ్డారు ఆ తెగులు నుంచి. ఎలాగా? ఇగో చదవబడిన మాట రాయబడి, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎయిర్పోర్ట్కి వెళ్తే ఒక దేశానికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి. అయితే నీకు ఎంత పాస్పోర్ట్ ఉన్నా అక్కడ వాళ్ళు వ్యాలిడ్ ఒక స్టాంప్ వేస్తారు. ఆ ఎయిర్పోర్ట్లో ఒక స్టాంప్ వేస్తారు. ఆ స్టాంప్ ఉంటేనే మిమ్మల్ని అలౌ చేస్తారు, మిమ్మల్ని పంపిస్తారు. ఎంత పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కానీ, సెలబ్రిటీలు కానీ, కొన్ని కోట్ల ఆస్తిమంతులు కూడా వాళ్ళు సొంతంగా అక్కడ వెళ్ళాలనుకున్నప్పుడు, ఆ ఎయిర్పోర్ట్లో బయట దేశానికి వెళ్ళాలనుకున్నప్పుడు, ఆ యొక్క పాస్పోర్ట్ మీద ఆ స్టాంపు లేకపోతే, ఆ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వేసే స్టాంపు లేకపోతే వారిని అలౌ చేయరు. నీకు ఎంత డబ్బు ఉండని, నీకు పలుకుబడి ఉండని, ఆ స్టాంప్ ఉంటేనే నేను లోపలికి పంపిస్తారు, విమానం ఎక్కనిస్తారు. నేను పలానా వ్యక్తి అంటే కుదరదు. అక్కడ ఆ పాస్పోర్ట్ మీద వ్యాలిడ్ ఉన్న స్టాంప్ ఉండాలి. మీకు తెలుసు, మళ్ళీ ఆ స్టాంపు ఒక్కరోజు వరకే పనిచేస్తుంది, రెండో రోజు పనిచేయదు. నువ్వు ఇప్పుడు ఈరోజు ఫ్లైట్ బుక్ చేస్తున్నావు అనుకోండి, ఈ రోజు వేసే స్టాంప్ మాత్రమే నేను అలౌ చేస్తాను. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు కూడా అదే చెప్పాడు. ఎవరు దేవుని ప్రజలో, ఎవరు దేవుని జనాంగమో వారి ఇండ్ల మీద గొర్రెపిల్ల రక్తము గుర్తుగా ఉంటుంది. ఆమెను చెప్పండి గట్టిగా, ఆమెను చెప్పండి గట్టిగా. ఏ ఇండ్ల మీద అయితే గొర్రెపిల్ల రక్తం గుర్తుగా ఉంటుందో, ఏ ఇంటి మీద గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించబడి ఉంటుందో, ఆ ఇంటిని, ఆ జనాంగాన్ని, ఆ ఇంటి వారిని, ఆ ఇంటి యొక్క ఆస్తిపాస్తులను నేను విడిచిపెడతాను. సంహార దూత విడిచిపెట్టి వెళ్తుంది. ఏ ఇంటి మీద అయితే గుర్తు ఉండదో ఆ ఇంటిలో ప్రథమ ఫలాలను సంహార దూత సంహరించి వెళ్తుందని చెప్పాడు. హల్లెలూయా. చెప్పుగట్టి హల్లెలూయా. స్పష్టంగా చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే దేవుని ప్రజలు అంటున్నారో వారి ఇండ్ల మీద ఆ గొర్రెపిల్ల రక్తం గుర్తుగా మారింది. సంహార దూత వచ్చింది. ఏ ఇంటి మీద అయితే ఆ రక్తం గుర్తుగా ఉందో, గొర్రెపిల్ల రక్తం గుర్తుగా ఉందో, సిలువ ఆకారంలో ఆ యొక్క రక్తాన్ని గుర్తుగా వేశారు, ఆ ఇండ్లన్నిటినీ, ఆ ప్రజలందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తెగులు వీరికి రాలేదు. అన్ని లక్షల మంది ఉన్నారు. ఎవరు ఇశ్రాయేల్ ప్రజలను గుర్తుపడతారు? ఎవరి ఇంటి మీద అయితే గుర్తుంటుందో వారు మాత్రము దేవుని ప్రజలు, వారు మాత్రము తప్పించబడతారు. వారికి మాత్రం ఆ అవమానం రాదు, వారికి మాత్రం ఆ పరిస్థితి రానే రాదు. ఈ పూట ఎవరు దేవుని ప్రజలంటే, ఎవరి జీవితాల్లో యేసు రక్తం ప్రోక్షించబడుతుందో వారు నిశ్చయంగా ఆయన ప్రజలు. ఆమెను చెప్పండి గట్టిగా, ఆమెను చెప్పు గట్టిగా. ఎవరి కుటుంబాల మీద యేసు రక్తం ప్రోక్షించబడుతుందో, ఎవరి ఆత్మీయత మీద ఆయన రక్తం ప్రోక్షించబడుతుందో, ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో వారు మాత్రమే ఆయన ప్రజలు. ఎవరైతే యేసు రక్తం వస్తున్న వాళ్ళని దాటి వెళ్ళిపోతారు. కొంతమంది ఉంటారు, ఈ నెల కాకపోతే వచ్చే నెల తీసుకుందాం, ఈ నెల కాకపోతే వచ్చే నెల తీసుకుందాం, వచ్చే నెల కాకపోతే అటు వచ్చే నెల తీసుకుందాం, ఆయన రక్తాన్ని దాటేసి వెళ్ళిపోతుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నెలకొక్కసారైనా దేవుని శరీరంలో పాలు పంచుకోబోతే,
ఆయన రక్తం చేత మన పాపములు కడగబడకపోతే, పశ్చాత్తాపం చేత ప్రభుని మనం ఆశ్రయించకపోతే మనం ఆయన జనాంగంగా ఎంచబడం, మనం ఆయన ప్రజలుగా ఎంచబడం. ఆ వస్తున్న తెగులు మళ్ళీ దాటిపోనివ్వదు. నిశ్చయంగా నీ జీవితంలో ఆయన గుర్తుందా? యేసు రక్తం అనే గుర్తు వేయబడిందా? నీకు మాత్రమే ఈ వాగ్దానం అలో చేయబడుతుంది. నువ్వు మాత్రమే ప్రవేశించబడతావు. నీ జీవితంలో యేసు రక్తం గుర్తుండి నీ పిల్లల జీవితంలో ఆయన రక్తంలో కడగబడకపోతే, ఆయన రక్తంలో పాలు పంచుకోకపోతే, ఆయన రక్తాన్ని స్వీకరించుకోకపోతే నిశ్చయంగా నువ్వు పరలోక రాజ్యంలో చేర్చబడతావు. నీ పిల్లలు నరకంలో వెళ్తారు. అది మనం తట్టుకోలేం కదా. మన పిల్లలకు చిన్న హాని అయితేనే తట్టుకోలేవు నువ్వు. ఆయన రక్తంలో కడగబడకపోతే, ఏ ఇంటి మీద ఆయన గుర్తుంటుందో వారు మాత్రమే ఆయన ప్రజలు. ఈరోజు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో వారు మాత్రమే దేవుని జనాంగం. వారికి మాత్రమే ఆ యొక్క విలువైన స్థానం, వారి జీవితంలో మాత్రమే ఆ వాగ్దానం నెరవేరుతుంది. మరి ఇంకా చాలామంది మన మందిరంలో ఇంకా ఆయన రక్తంలో కడగబడిన వారు ఉన్నారు, బాప్తిసం లేని వారు ఉన్నారు, యేసు రక్తంలో వారి పాపములను శుద్ధీకరించుకునే వారు ఉన్నారు, కొన్ని నెలల తరబడి దేవుని రక్తంలో పాలు పొందుకునే వారు ఉన్నారు, కొన్ని నెలల తరబడి ప్రభు రక్తాన్ని తీసుకొని స్వీకరించుకునే వారు ఉన్నారు. ఇంకెంతకాలం నువ్వు మందిరానికి వచ్చినా ఆయన రక్తంలో నీకు పాలు లేకపోతే, ఆ రక్తపు గుర్తు నీ జీవితంలో లేకపోతే నీ జీవితంలో వాగ్దానాలు సొంతం కావు. ఈరోజు ఒక బాప్తిసం లేని వారు ఉంటే నిశ్చయంగా ఆయన రక్తంలో కడగబడారు. ఒకళ్ళు ఇంకా యేసు రక్తం తీసుకునే వారు ఉంటే, ప్రభు బలలో పాలు పొందనుకునే వారు ఉంటే ఈ రోజేది నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తపడు. ఎన్నో తెగులు దాటిపోయాయి, ఎన్నో అవకాశాలు ప్రభు నీకు ఇచ్చాడు. నీవుగా సరిచేయబడాలి, వాక్యం చేత శుద్ధీకరించబడాలని ఎన్నో మాటలు నీ జీవితంలో వినిపింపజేస్తున్నాడు. నీ జీవితంలో ఆ గుర్తు లేకపోతే ప్రభు జనాంగంగా నువ్వు మార్చబడలేవు, ప్రభు సొత్తుగా నువ్వు మార్చబడలేవు. నీ పేరు దేవుని పేరు పెట్టుకున్నంత మాత్రాన దేవుని జనాంగంగా నువ్వు మార్చబడలేవు. ప్రభు రక్తంలో పాలు పొంది దినం, పశ్చాత్తపడి దినం, ప్రాధేయపడి దినం, ప్రార్థన చేయి దినం. ప్రభువా నీ జనాంగంగా నేను మారాలి, నీ సొత్తుగా నేను మారాలని నువ్వు ప్రాధేయపడగలిగితే, ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలను సంహార దూత విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, తెగులు విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, నిన్ను కూడా నీ ఇంటిని కూడా ఈ రోజు నుంచి రోగం విడిచిపెట్టి వెళ్ళిపోబోతా ఉంది, బలహీనతలు విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాయి, తెగుళ్ళు విడిచి వెళ్ళిపోబోతున్నాయి, అసమాధానం విడిచిపెట్టి వెళ్ళిపోబోతా ఉంది, అప్పులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాయి, సమస్యలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోబోతా ఉంది, సైతాను గాని తంత్రములు నీ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాయి. హల్లెలూయా, చెప్పు గట్టిగా హల్లెలూయా. నీ జీవితంలో ఆ గుర్తు కనబడితే సైతాను గాడు పనిచేయడు. హల్లెలూయా. నీ ఇంటి మీద ఆ గుర్తు కనబడితే, నీ భక్తి మీద ఆయన రక్తం ప్రోక్షించబడితే, నీ ఆత్మీయతలో దేవుని రక్తంలో నువ్వు పాలు పొందే బిడ్డవైతే నిశ్చయంగా వాని క్రియలు, వాని తంత్రములు, వాని ఆలోచనలు నీ జీవితంలో నీ భవిష్యత్తు మీద పని చేయకుండా ఉండునుగాక, పని చేయకుండా ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమే ప్రాధేయపడు. ఇశ్రాయేలు ప్రజలు కొద్దిమంది నమ్మారు, కొద్దిమంది నమ్మి వారి ఇంటి మీద ఆ గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించబడ్డాయి, వారందరూ తప్పించబడ్డారండి. ఇంకొద్దిమంది ఉంటారు, పాస్టర్లు ఇట్లా చెప్తారులే, పాస్టర్లు ఇట్లా రోజు చెప్తూనే ఉంటారు, బాప్తిసం గురించి మాకు తెలియదా, మాకు వాక్యం తెలియదా, మాకు బళ్ళ గురించి తెలియదా, యేసు రక్తం గురించి తెలియదా, మేము ఏళ్ళ తరబడి వాక్యం విన్న వాళ్ళం అని నువ్వు విడిచిపెట్టే వెళ్ళే వ్యక్తి అయితే ఎవరేం చేయలేరు. స్పష్టంగా చెప్పాడు ప్రభు, ఏ ఇంటి మీద గుర్తు కనబడుతుందో ఆ ఇంటిని సంహార దూత విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఈ దినం చాలామంది భక్తి జీవితాల్లో, ఆత్మీయత జీవితాల్లో యేసు రక్తపు అనుభవం లేకపోతే, యేసు రక్తంలో కడగబడిన అనుభవం లేకపోతే, ప్రతి నెల శుద్ధీకరించబడిన అనుభవం నీలో లేకపోతే, నువ్వు ఎంత సీనియర్ అయినా, సిన్సియర్ అయినా నిశ్చయంగా దేవుని జనాంగంగా నువ్వు ఎప్పుడు మార్చబడలేవు.
దేవుని జనాంగంకే, దేవుని ప్రజలు అన్నబడ్డ వారికే, దేవుని సొత్తు అన్నబడ్డ వారికే, వారు మాత్రమే సిగ్గుపడకుండా, అవమానపడకుండా దేవుడు నిలబడతాడు వారి పక్షాన. ఈ దినం తీర్మానం తీసుకో, ప్రభువా ఈ దినం నేను ప్రభువుల్లో పాలు పొందుకుంటాను, ఈ దినం నీ రక్తంలో కడగబెడతాను, నీ రక్తంలో నన్ను శుద్ధీకరించు. నీ రక్తం తీసుకుంటుండగా, నీ రక్తంలో పాలు పొందుతుండగా ప్రభువా నా జీవితంలో ఒక నవనూతన అనుభవం దయచేయి. ప్రతి నెల నవనూతనమైన అనుభవాన్ని మనం అనుభవించాలి, నవనూతనమైన ఆత్మను మనం పొందుకోవాలి. ఈరోజు ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ కట్టలు నేను అనుసరిస్తాను. ఇంతకాలం విన్నాను కానీ విని విడిచిపెట్టేవారిగా, విని మర్చిపోయేవారిగా, విని వదిలిపెట్టేవారిగా ఉన్నానయ్యా. విన్నాను కానీ విశ్వసించేవారిగా లేరు. స్పష్టంగా రోమపత్రిక ఏముంది? ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడాడు. వింటున్నావు వాక్యాలు, వింటున్నావు వాక్యాలు విని ఇంకా విశ్వాసం లేకపోతే, వాక్యం విని ఇంకా దాని మీద విశ్వాసం లేకపోతే, వాక్యం విని దాని మీద నమ్మకం లేకపోతే, దాని మీద నిలబడకపోతే, దాన్ని ఆచరించకపోతే ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరలేదు. రెండవదిగా యేసు రక్తపు గుర్తు నీ ఇంటి మీద లేకపోతే, యేసు రక్తం అనే గుర్తు నీ జీవితం మీద లేకపోతే, యేసు రక్తం అనే స్టాంపు నీ భవిష్యత్తు మీద, నీ జీవితం మీద లేకపోతే ఈ వాగ్దానం నెరవేరదు. నువ్వు దేవుని జనంగా మార్చబడలేవు. సైతాను గాని చేతుల నుంచి నువ్వు విడుదల పొందలేవు. వాని ఆలోచన నుంచి నువ్వు విడుదల పొందలేవు. వాని ఆలోచన నుంచి నీ కుటుంబం విడుదల పొందలేదు. కనుక ఈ దినం ఈ రెండు విషయాలు, యేసు రక్తం మన జీవితంలో గుర్తుగా మారాలి, ఆయన రక్తంలో పాలు పొందే బిడ్డలుగా మారాలి, ఆయన జనాంగంగా మారాలి, ఆయన సొత్తుగా మనం మారితే నిశ్చయంగా ఈ మార్చి నెల నుంచి నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు సిగ్గుపడే పరిస్థితి నా దేవుడు రానివ్వడు. పరిస్థితి అనుమతించడు యేసునామములో. ఆ పరిస్థితులు ఎన్నటికి నీ జీవితంలో రావు. దేవుడు ఆ కృప నీకు అందరికి అనుగ్రహించును గాక. దేవుడు ఆ కృప మీకు ఇచ్చును గాక. ప్రార్థన చేద్దామా? ఈ యొక్క 45 రోజులు విజ్ఞాపన ప్రార్థనలు రోజు జరుగుతున్నాయి. ఖాళీగా ఉన్నవారు రండి, ప్రార్థనలో గడపండి. ఒక 2 గంటలే మనం దేవుని సన్నిధిలో గడిపేది. ప్రతి ఒక్కరు అడిగిన ఇక్కడ వచ్చేవారు కొత్తిళ్ళ నుంచి చాలామంది వస్తున్నారు, కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు, పాతిళ్ళ నుంచి వస్తున్నారు, ఇంకా చాలామంది కనబడట్లేదు. దయచేసి రండి, ప్రార్థనలో గడపండి. మన జీవితాలకి ప్రార్థనలు చాలా అవసరం. ప్రార్థనలో గడుపుతుంటే సైతాను గాని ఆలోచన మన మీద, మన భవిష్యత్తు మీద, మన తల్లిదండ్రుల మీద, మన పిల్లల మీద నిశ్చయంగా పని చేయకుండా దేవుడు తోడై ఉండును గాక. ప్రార్థన చేద్దామా? అందరం మోకరిద్దాం. ప్రభువా నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరని దేవుడు ఇస్తున్న వాగ్దానం బట్టి అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మోకరించి, ప్రతి ఒక్కరు మోకాల మీద ఉండి 2 చేతుల ఆకాశం పెట్టి ఈ నెల దేవుడికి వాగ్దానం ఇస్తున్నాడు. నా జనులు ఇక అవమానపడే పరిస్థితిని రాను. ఇంతకాలం అవమానపడ్డారు, ఇంతకాలం వేదన పడ్డారు, ఇంతకాలం ఏడ్చారు. అయ్యో దేవుని సన్నిధిలో నా భక్తి ఎందుకు ప్రభువా? ఇంతకాలం ఎన్ని రోజులు నేను ప్రభు వల్ల తీసుకోలేకపోయాను, ఇంతకాలం ప్రభు రక్తంలో నేను పాలు పొందుకోలేకపోయాను. ప్రభువా ఆయా పరిస్థితులను బట్టి, అనేక పరిస్థితులను బట్టి, అసమాధానాలను బట్టి నేను బలలో పాలు పొందలేకపోయాను. మోకరించి 2 చేతుల ఆకాశం పెట్టి వచ్చిన పశ్చాత్తాపడితో ఒక చిన్న ప్రార్థన చేస్తావా? దేవా ఈ దినం ప్రభు రక్తంలో పాలు పొందుతుండగా నా బ్రతుకులో నీ యొక్క గుర్తు వేయబడాలయ్యా. నీ రక్తం నా జీవితంలో గుర్తుగా ఉండాలి. నీ రక్తం నా జీవితం మీద గుర్తుగా ఉండాలి. నీ రక్తం నా ఇంటి మీద గుర్తుగా ఉండాలయ్యా. నా భవిష్యత్తు మీద నీ రక్తం గుర్తుగా మారాలయ్యా. ఎవరి గృహం మీద అయితే, ఎవరి ఇంటి మీద అయితే యేసు రక్తం గుర్తుగా కనబడుతుందో, యేసు రక్తములో కడగబడతారో, ఏ ఇంటి వారైతే యేసు రక్తాన్ని ప్రోక్షించబడిన జనాంగంగా మారుతారో వారు దేవుని ప్రజలుగా మార్చబడతారు, దేవుని జనాంగంగా మార్చబడతారు, దేవుని సొత్తైన జనాంగంగా మార్చబడతారు. వారు సిగ్గుపడకుండా, వారు అవమానపడకుండా, వారి జీవితంలో తలదించుకునే పరిస్థితులు దేవుడు అనుమతించాడు. ఫిబ్రవరి నెల దాకా ప్రభువా ఎన్ని పరిస్థితులను బట్టి నేను తలదించుకున్నానయ్యా. అయ్యా నా జీవితంలో తండ్రి కదిలించబడలేని పరిస్థితులు బట్టి ఎన్నోసార్లు కన్నీరు విడిచాను ప్రభువా. చెయ్యి అందరూ మోకరించి 2 చేతుల ఆకాశం అయితే ప్రతి ఒక్కరు
ఎవరు మౌనంగా ఉండొద్దండి. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ఓ చిన్న ప్రార్థన. ప్రభువా, యేసయ్యా, రెండు చేతుల ఆకాశం పెట్టి ప్రతి ఒక్కరు, దేవా, నీ రక్తం నా జీవితంలో ప్రోక్షించబడాలయ్యా. నీ రక్తం నా జీవితంలో ప్రోక్షించబడాలయ్యా. అయ్యా తండ్రి, నీ రక్తంలో నేను కడగబడాలయ్యా. నీ రక్తం నాకు నా ఇంటి మీద గుర్తుగా మారాలి, నా జీవితం మీద గుర్తుగా మారాలి. నేను ప్రభు రక్తంలో పాలు పొందాలి. అయ్యా, ఇంకా నేను బాప్తిసం తీసుకోలేని వ్యక్తిగా ఉంటే ప్రభు నీ రక్తంలో నేను కడగబడాలయ్యా. ఈ రోజే కడగబడాలయ్యా. ఈ రోజే, ఇప్పుడే ప్రభు, ఇప్పుడే నేను రక్షణ కలిగిన వ్యక్తిగా నేను మారాలయ్యా. చేతుల ఆకాశం పెట్టి ప్రార్థన చేయండి. ఈరోజు ఇంకా యవనస్తులు రక్షణ లేని వారు ఉంటే, బాప్తిసం లేని వారు ఉంటే, ఇంకా మందిరంలో ఇంకా బాప్తిసం లేని వారు ఉంటే, ఈ రోజే ఆయన రక్తంలో కడగబడగలిగితే, ఆయన రక్తంలో కడగబడగలిగితే, ఆయన వాక్యాలు అనుసరించగలిగితే, ఆచరించగలిగితే, ఆయన ఆజ్ఞలు విడిచిపెట్టే వారిగా మారక విశ్వాసం ఉంచేవారిగా ఉంటే, ఇదిగో నీ జీవితం, నీ భవిష్యత్తు, నీ చదువు, నీ ఉద్యోగంలో ఎన్నటికి సిగ్గుపడే పరిస్థితి రానివ్వడాయినా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, ప్రభుని వేడుకుందాం. ఒక చిన్న ప్రార్థనతో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ రక్తం నన్ను కడగండి అయ్యా. నన్ను శుద్ధీకరించు ప్రభా, నన్ను శుద్ధీకరించు ప్రభా. నీ రక్తంలో నన్ను శుద్ధీకరించు ప్రభా. అయ్యా, నీ రక్తము నా ఇంటి మీద గుర్తుగా మారాలి. ఇశ్రాయేలు ప్రజలు అంతగా అద్భుతాలు చూసిన వారే, అంతగా అద్భుతాలు అనుభవించిన వారే ఆయన ఆజ్ఞలు మర్చిపోయారు, ఆయన ఆజ్ఞలు విడిచిపెట్టారు. మోషే ఉపవాస ప్రార్థనకి వెళ్ళిన, మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు విడిచిపెట్టారు, లోకాన్ని వెంబడిస్తున్నారు. ఈరోజు సేవకుడు ఉన్నంతసేపే వాక్యం వింటున్నావా? సేవకుడు ఉన్నంతసేపే భక్తి చేస్తున్నావా? మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత లోకం, మరలా లోక ఆచారాలు, మరలా లోక సాంప్రదాయాలు, మరలా లోకం చేస్తున్న రీతిలో నువ్వు బ్రతుకుతున్నావా? ఈ రోజు నీ జీవితంలో మార్పు రావాలి. ఇదిగో వాక్యాలు వినేవారిగా కాదు, విశ్వసించేవారిగా మారాలి, విశ్వసించేవారిగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గుపడరు. ప్రార్థన చేద్దాం. రెండు చేతుల ఆకాశం ఎత్తి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గుపడరని మార్చి నెల వాగ్దానం కింద దేవుడు మాట ఇచ్చాడు. ఎస్, ఇప్పటిదాకా సిగ్గుపడిన పరిస్థితుల్లో, అవమానమాలిన పరిస్థితుల్లో, అందరూ అసహించుకునే పరిస్థితుల్లో ఉన్నావేమో, నీకు చక్కటి వాగ్దానం ఇస్తాడు. ఇక మీదట ఈ రోజు నుంచి నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు తలదించుకునే పరిస్థితి నేను రానివ్వను. అందరి ముందు తలెత్తుకునేట్టుగా నేను నిలబడతానని మాట ఇచ్చిన దేవుడు. ప్రార్థన చేద్దామా? అవును, ఎవరైతే ఆయన జనాంగంగా ఉంటారో వారు సిగ్గుపడరు. ఎవరు దేవుడి ప్రజలు, ఎవరైతే ఆయన కట్టడలను, ఆయన మాటలను విని విశ్వాసం ఉంచుతారో, విని దాని ప్రకారం ఆచరిస్తారో వారే ఆయన ప్రయోజనం. రెండవదిగా, ఎవరు ఆయన ప్రజలు? ఎవరి జీవితాల్లో యేసు రక్తం గుర్తుగా ఉంటుందో, ఎవరైతే యేసు రక్తం చేత ప్రోక్షించబడతారో, ఎవరి గృహాల్లో అయితే యేసు రక్తం చేత కడగబడిన వారు ఉంటారో వారు ఆయన ప్రజలుగా మారుతారు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో అద్భుతాలు చూశారు, అన్నీ మర్చిపోయారు, అన్నీ విడిచిపెట్టారు. మరలా లోకాచారాలు, మరలా లోక సాంప్రదాయాలు వెంట వెళ్తున్నారు. ఈ దినం నేను వెళ్ళనయ్యా, నేను అలా ఉండనయ్యా. ఈ రోజు నుంచి నేను నీ కొరకు నీ జనాంగంగా మారుతానయ్యా. అయ్యా, నీ సొత్తుగా నేను నిలబడతానయ్యా అని తీర్మానం తీసుకుందామా? ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు మోకరిద్దాం. అయ్యా, ఇక్కడ నుంచి నీ కొరకు నేను నిలబడతానయ్యా, నీ జనాంగంగా నేను మారుతానయ్యా. అయ్యా, లోకం వెంబడి, లోకాచారాల వెంబడి, లోక సాంప్రదాయాల వెంబడి నేను కనబడనయ్యా, నేను వెళ్ళనయ్యా, నేను ఉండనయ్యా. అయ్యా, నీ రక్తంలో పోయా నేను శుద్ధీకరించండి అయ్యా. ప్రతి నెల నీ రక్తంలో నేను పాలు పొందుకుంటానయ్యా. నా పాపములు కడగండి ప్రభా, నన్ను శుద్ధీకరించండి ప్రభా. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభా అని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.